తోలు పరిశ్రమలు బొమ్మల రంగానికి చేయూత ఇస్తామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రోత్సాహానికి క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు నిర్మలా సీతారామన్. క్లీన్ టెక్ తయారీకి చేయూత ఇస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు తీసుకొస్తామన్న నిర్మల, ప్రభుత్వ స్కూళ్లలో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అన్ని ప్రభుత్వ హైస్కూల్స్ కు బ్రాండ్ సేవలు అందిస్తామన్నారు. భారతీయ భాష పుస్తకాలకు డిజిటల్ రూపం తీసుకొస్తున్నట్లు చెప్పారు. స్కూల్స్ లో విద్యతో పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2014 తర్వాత ఏర్పాటైన ఐఐటీలకు మరిన్ని నిధులు ఇస్తామని లోక్సభలో ప్రకటించారు. ఏఐ రంగంలో సిఓఈ తీసుకొస్తామని, గడిచిన 10 ఏళ్లలో కొత్తగా 1.01 లక్షల వైద్య సీట్లు పెంచుతామని, రానున్న 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు తీసుకొస్తామన్నారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు 2025-2026లోనే 200 క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణ పేదలు వర్తకులకు చేయూత ఇచ్చేందుకు వర్తకులకు 30,000 పరిమితితో యూపీఐ క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. గిగ్ వర్కర్లకు ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇస్తామన్న నిర్మల, గిగ్ వర్కర్లకు ఆరోగ్య పథకం, 1 కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. 3వ ప్రాధాన్యత రంగంగా పెట్టుబడులు ఉండనుండగా ప్రభుత్వ పెట్టుబడులు చేస్తామన్నారు. 30%. In the next year, 10,000 additional seats will be added in medical colleges and hospitals towards the goal of adding 75,000 seats in the next 5 years. Daycare cancer centers in all district hospitals. Our government will facilitate setting up of daycare cancer centers in all district hospitals in the next 3 years. 200 centers will be established in 25-26 itself. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు ఇస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా 1.50 లక్షల కోట్లు ఉండనున్నాయి. నగర అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తామని, అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ తీసుకొస్తామన్నారు. అణుశక్తి చట్టానికి సవరణలు, ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పిస్తామన్నారు. 2028 వరకు జల్ జీవన్ మిషన్ పథకం పొడిగిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు తీసుకురానున్నట్లు చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త ఉడాన్ పథకాన్ని ప్రకటించారు. బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయనున్నారు. బీహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు చేయనుండగా మధ్యతరగతి ప్రజల కోసం 40,000 ఇళ్లు ఇస్తామన్నారు. ఉపాధి కల్పన దిశగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలో 50 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక అభివృద్ధి చేస్తామన్నారు. యువత కోసం నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటక ప్రదేశాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామని నిర్మలా తెలిపారు. కొన్ని రకాల విదేశీ పర్యాటకులకు వీసా మినహాయింపు ఉండగా, ప్రైవేట్ రంగం తోడ్పాటుతో మెడికల్ టూరిజం వచ్చే వారికి వీసా మంజూరులో మినహాయింపులు ఉండనున్నాయి. వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెడతామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కంపెనీల విలీన ప్రక్రియ మరింత హేతుబద్ధం చేస్తామన్నారు. రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెంచేందుకు కొత్తగా ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్ తీసుకొస్తామని, వివిధ చట్టాల్లోని లొసుగులు తొలగించేందుకే కొత్త చట్టం తీసుకొస్తున్నామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వ్యయం 47.16 లక్షల కోట్లు తీసుకురానున్నట్లు చెప్పారు. మూలధన వ్యయం 10.1 లక్షల కోట్లుగా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ అంచనా 31.47 లక్షల కోట్లుగా తెలిపారు. నికర పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం 25.57 లక్షల కోట్లు కాగా, ద్రవ్యలోటు జీడీపీలో 4.8% ఉంటుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నికర అప్పులు 11.54 లక్షల కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 4.4% అంచనా వేశారు.